హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో, చాలా లెస్ టైంలో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ రెసిపీ లేదా నైట్ డిన్నర్లోకి ఇలా ఈజీగా టమాటో పేస్ట్ని చేసుకొని టమాటో ప్యూరీని యూస్ చేసి టమాటో రైస్ అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో రైస్ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. జీరా ఆవాలు చిటపటలాడాక కాస్త కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న 4 to 5 పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 1 స్మాల్ సైజ్ పండు టమాటోని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 2 to 3 పండు టమాటోస్ని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకోవాలి. వన్ to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. లైట్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కాస్త కొత్తిమీర కాడలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేయాలి. టూ to 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 2 to 5 మినిట్స్ అయ్యాక మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ రైస్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ని అయితే తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీకి సరిపడా టమాటో ప్యూరీ తీసుకొని క్వాంటిటీకి సరిపడా రైస్ని వేసుకోండి. మనకి ఈ స్టైల్లో టమాటో రైస్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేరే స్టైల్లో ఎలా అంటే టమాటో పలావ్ కూడా సూపర్గా ఉంటుంది. ప్యూరీ చేయొచ్చు లేదా పేస్ట్ చేయకుండా టమాటోస్ని డైరెక్ట్గా వేసైనా చేయొచ్చు. ఆ రెసిపీ ఎంతమందికి కావాలో కమెంట్ చేసేయండి గైస్. రైస్ని ఉండలుండలుగా ఏమీ లేకుండా ప్రాపర్గా ఫ్రైడ్ రైస్ ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసేయాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి.
ఈ రెసిపీని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చు. మనకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.